హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. థ్యాంక్ యూ. విష్ణు మనోజ్ గారు కొద్దిసేపటి క్రితమే సాయంత్రం వరకు సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దానిపైన మీరు ఏం చెప్తారు? విష్ణు మాట్లాడుతూ చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంతూరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. ఈరోజు ఎవరో వచ్చేసి దాన్ని ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో కూడా తెలియదు, వచ్చి అలా చేయడం, ఒక పేద ప్రజల్ని ఒక మీట్ అవన్నీ కూడా చేయడం అంటే నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తప్పని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. సో మనోజ్ గారు, మీరు విద్యా సంస్థల గురించి మీరు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అంతర్గతంగా ఈ ఆస్తి వివాదాలే ఈ వివాదాల కారణం అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అదేంటి కూడా తెలుసండి మనోజ్ మీరు అఫీషియల్ గా తప్పకుండా అండి. కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా, రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్. ఈ వివాదాల గురించి సిపికి ఏమని చెప్పారు మీరు? ఈ మొత్తం వివాదాల గురించి సిపి గారికి ఏం చెప్పారు? అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసినా డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. అర్థం కాదు. తెలియదు మీది. నేను ఇందాక మాట్లాడానండి, ఎప్పుడు మాట్లాడాను మీకు వినిపించట్లేదు, రికార్డ్ అయిందండి కెమెరా. విజయ్ అనే వ్యక్తిని, కిరణ్ అనే వ్యక్తిని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారు. విజయ్ అనే వ్యక్తిని కూడా పట్టుకుని వచ్చి ఇంటరోగేట్ చేస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి విషయ కారణం అంటారా? అంటే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మంచు మనోజ్ రాచకొండ సిపి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిపి కార్యాలయం దగ్గర పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన ఇవాల్టి విచారణకు హాజరు కాలేదు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ ముందు జర్నలిస్ట్ సంఘాల ఆందోళన కొనసాగుతున్నాయి. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ రాచకొండ కమిషనరేట్ కార్యాలయం దగ్గర జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. దాడిని ఖండిస్తూ మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ప్లకార్డులతో జర్నలిస్టులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడ్డ జర్నలిస్టులకు న్యాయం చేయాలని విషయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.